జరిగే పరిస్థితులు చూస్తుంటే నాకు భయంగా ఉంది బావా. నీకు భయం వేయట్లేదా? నాకు భయం లేదని ఎవరన్నారు? ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. అమ్మకు మాటిచ్చిన క్షణం నుంచి ఆ మాట నెరవేర్చలేకపోతానేమోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. ఆ భయమే ప్రతి క్షణం లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మనలో భయం మనకు బలం కాకపోయినా పర్వాలేదు, కానీ బలహీనత కాకూడదు. మన కోసం కన్నీళ్లు కార్చిన అత్తయ్య కళ్ళను మెరిసేలా చేస్తాను. అవి మెరవాలంటే ఒక్క చూపు కావాలి. ఒక్క చూపు, ఒకే ఒక్క చూపు. నిన్ను క్షమించాను అని మావయ్య గారు చూసే చూపు. ఆ క్షణం త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు అమ్మ మనశ్శాంతిగా ఉండలేదు బావా. ఆగు. నీతో మాట్లాడడం ఇష్టం లేదని చెప్పాను, అయినా ఎందుకు వడ్డిస్తున్నావు? నాకు సేవలు చేయడమే కాదు, నువ్వు నా గురించి ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. కొంచెం ముందు నుంచి లేవడం మంచిది కాదండి. జరగాల్సినవన్నీ జరిగిపోయాయి, ఇంకా మంచేంటి చెడేమిటి? నేను వడ్డించడం మానేస్తాను, మీరు భోజనం చెయ్యండి. నాకు వడ్డించడమే కాదు, ఇంకా ఏ పని చేయకూడదు. నేను దేనికోసమూ జయంతి అని నిన్ను పిలిచే పరిస్థితి రాకూడదు. అలాగేనండి, అలాగే చేస్తాను. ముందు మీరు కూర్చోండి. కావేరి, నాన్నగారికి ఏం కావాలో చూడు. నేను చూసుకుంటానులే అమ్మా. అమ్మా రాగిణి, ఇదిగో తాళాలు. ఈ రోజు నుంచి ఇంటి వ్యవహారాలన్నీ నువ్వే చూసుకో. నాకెందుకమ్మా తాళాలు? అవునత్తయ్య గారు, తనకేం తెలుసు? అవునవును, పెద్దవారు మీరుండగా వేరే వాళ్ళకి పెత్తనం ఎందుకు అత్తయ్య గారు? ఆయనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడిగే అవసరం రాకూడదని. అందుకే ఇంటి పెద్దను రాగిణికిస్తున్నాను. అలాంటప్పుడు ఆ బాధ్యతల్ని బామ్మగారికి అప్పచెప్పండి. పెద్దవారు కాబట్టి అన్నీ కరెక్ట్గా చూసుకుంటారు. అమ్మకి ఈ వయసులో కావాల్సింది పెత్తనం కాదు, ప్రశాంతత. రాగిణి, నువ్వు తాళాలు తీసుకో. ఇదిగమ్మా. ఇక నుంచి అన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకోమ్మా. అన్ని బాధ్యతలు అందరికీ అప్పజెప్పేసి నువ్వేం చేస్తావు? అదే అర్థం కావడం లేదమ్మా. ఆయన చెయ్యి పట్టుకుని ఇంటికొచ్చాను. అప్పటినుంచి అన్నీ ఆయన గురించే చేసేదాన్ని. నిద్ర లేవగానే ఆయన కాఫీ ఇవ్వడం దగ్గర నుంచి
ఆయన నిద్రపోయే వరకు ప్రతి క్షణం మీ నాన్నగారి గురించి ఆలోచించేదాన్ని. అసలు ఆయనకు సేవ చేయడం తప్ప నాకింకో పని వచ్చిన విషయం కూడా నాకు తెలియలేదే. ఊరుకోమ్మా, ప్రతిరోజు ఈ రోజులాగే ఉండదు. చూసారా, దేవతలాంటి మనిషి చేత కన్నీళ్లు పెట్టించారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? చూసావా, అలాంటి వాళ్ళ మాటలు వింటే ఏమవుతుందో అర్థమైందా? నా గురించి ఎవరు ఎవరిని అనాల్సిన అవసరం లేదు. నా రాతిలా రాసిందనుకుంటాను, అంతే. కొంతమంది గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు భోజనం చేయండి. నాకు సేవలు చేయడమే కాదు, నువ్వు నా గురించి ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. నేను దేనికోసమూ జయంతి అని నిన్ను పిలిచే పరిస్థితి రాకూడదు. తల్లి, ఇన్నేళ్లుగా నిన్ను పూజిస్తున్నాను, కానీ ఏ రోజు నా కోసం ఏది అడగలేదు. అడిగే అవసరం లేకుండా ఆయన అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయనే నన్నొద్దు అంటున్నారు. నా ఉనికిని కూడా తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ లోకం నుంచే వెళ్ళిపోదామనుకుంటున్నారు. ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఆ సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది. ఆ తల్లిని గుండెల్లో దాచుకోవడానికి వాళ్ళ తల్లింది. కానీ నాకెవరున్నారమ్మా? నిన్నే నా తల్లిగా భావించి అగ్ని ప్రవేశం చేస్తున్నాను. నేను పోయాకైనా ఆయన నన్ను క్షమిస్తే చాలు. పిచ్చా నీకేమైనా? నువ్వే తప్పు చేయలేదమ్మా, నీకెందుకు ఈ శిక్ష? ఆయన లేని జీవితం నాకొద్దు. మీరు ఆయనకి కావాలత్తయ్యా. ఏదో కోపంలో 4 మాటలు నడచ్చు, అంత మాత్రానా మీరు లేకుండా ఆయన బతకగలని ఎలా అనుకుంటున్నారు?
చెల్లెలు చేసిన తప్పును క్షమించలేకపోవచ్చు, కానీ ఆ చెల్లెలికి ఎప్పుడైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదా. అందుకే ఆవిడ లేకుండా బతకగలుగుతున్నాడు. కూతురు ఎప్పటికైనా వేరే ఇంటికి వెళ్లాల్సిందే కదా, కాబట్టి ఇందును వదులుకోగలుగుతున్నాడు. కానీ మీరు వేరత్తయ్య, ఆయనతో కలిసి జీవితాంతం కలిసి బతకాల్సిన వ్యక్తి మీరు. మీరు లేకుండా ఆయన బతకలేరు. ఆయన మనసులో స్థానం లేనప్పుడు నీ నుండి మాత్రం ఏం ప్రయోజనం? ఆయన మిమ్మల్ని క్షమించేలా నేను చేస్తాను. బావ చెప్పాడు కదమ్మా, ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. ఇప్పటికే ఇల్లు చాలా కష్టాల్లో ఉంది. నువ్వు కూడా లేకపోతే మేమేమైపోతావు అమ్మా? ఇందు, అత్తయ్య లోపలికి తీసుకెళ్ళు. నేను మరోసారి నా వడను పోగొట్టుకెళ్ళను. ఇందు, తీసుకెళ్ళు. పదత్తయ్య. మన రెండు కుటుంబాల్ని ఓదార్చాల్సింది నువ్వే. ధైర్యంగా ఉండాలిరా. భూమి, నేను పక్కన లేను కాబట్టి మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. దానికే నేను రోజు కుమిలిపోతున్నాను. ఇప్పుడు నేను ఉండి అత్తయ్య గారిని ఆత్మహత్య చేసుకునే స్థితిలో చూశాను. ఆవిడ ఆ పరిస్థితికి వెళ్ళడానికి కారణం నేను కూడా. భూమి, భర్త గీసిన గీత దాటిని ఇల్లాలు ఆవిడ. లక్ష్మీదేవిలా ఇంట్లో తిరిగేది. అలాంటి అత్తయ్య ఈరోజు ఫీల్ అవుతున్నావా బావా? అమ్మ అంత పని చేస్తుందనుకోలేదు. సమయానికి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. దీనికంతా కారణం నేను చెప్పిన అబద్ధం. దానికి నువ్వు ఫీల్ అవడం దేనికి? నాకు నా వాళ్ళు గుర్తొచ్చారు, అందుకే ఫీల్ అవుతున్నాను. అత్తయ్య గారిని కాపాడాను కదా, ఆ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తాను. బావా, వాళ్ళు తిరిగి రారని నీకు తెలుసు. ఎప్పటికైనా మర్చిపోవాలని తెలుసు. అయినా వాళ్ళని రోజు గుర్తు చేసుకొని బాధపడడం దేనికి బావా? ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి భూమి గతం కాదు, మరిచిపోవడానికి చెరిపేస్తే చెరిగిపోయే మచ్చ కాదు. భూమి నా ప్రాణం, నా సంతోషం, నా బలం అన్నీ కలిసి నా జీవితం. ఆకలి లేని ప్రాణం ఉండొచ్చు, ఆశ లేని మనసుండొచ్చు, కానీ జీవితం లేని మనిషిని నేనే. ఇందు, వాళ్లతోనే నా జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు నీ ముందుంది కేవలం అభిరామ్ అంతే. మా అమ్మకిచ్చిన మాట కోసం కొన్నిసార్లు కోప్పడుతున్నాను, కొన్నిసార్లు నవ్వుతున్నాను, సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాను. ఇవన్నీ కేవలం బామ్మ ముందు ఆవిడ మనవడిగా చేస్తున్నాను. అసలు అభిరామ్ నా వాళ్లతోనే అంతమైపోయాడు. బావ పైకి కనిపించకపోయినా పోయిన వాళ్ల కోసం రోజు కుమిలిపోతున్నాడు. ఏదో ఒకటి చేసి బావని సంతోషంగా ఉంచాలి. బావ పైకి కనిపించకపోయినా
పోయిన వాళ్ల కోసం రోజు కుమిలిపోతున్నాడు. ఏదో ఒకటి చేసి బావని సంతోషంగా ఉంచాలి. ఇక లేచి వెళ్ళి నీ గదిలో పడుకోవే. నానమ్మా, బావ రానప్పుడు నువ్వెప్పుడు నన్నే నీ ఒళ్ళో పడుకోబెట్టుకునేదానివి. బావొచ్చాక అసలు నన్ను మర్చిపోయావు నువ్వు. నీ మొహం మర్చిపోవటం కాదే, ఇంట్లో ఇన్ని సమస్యలుంటే ప్రశాంతంగా ఎలా ఉండగలవు? నాకు వాటి గురించే సరిపోతుంది. బావున్నాడు కదా, ఒకరోజు అటో ఏటో ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. నువ్వు దాని గురించి ఏం టెన్షన్ పడకు నానమ్మా. రాజీ, ఏంటది చిన్నపిల్లలా? నానమ్మని ఇబ్బంది పెట్టుకు. నేను పడుకున్నానని నీ కుళ్ళు. అదేం లేదు. నానమ్మ, నేనొక విషయం అడుగుతాను, మంచి సలహా చెప్పు. ఏంటి అది? ఏం లేదు నానమ్మా. ఏం లేనప్పుడు ఎందుకే అడుగుతున్నావు? ఏయ్, మధ్యలో నువ్వు అడ్డం వచ్చావంటే నోరు కుట్టేస్తా. నానమ్మా, ఒక మనిషి తనకి బాగా కావలసిన వాళ్ళని పోగొట్టుకున్నాడనుకుందా. వాళ్ళు పోయినా వాళ్ళ జ్ఞాపకాల్లోనే ఉండడం సహజం. కొంతమంది త్వరగానే ఆ బాధ నుంచి బయటకొస్తారు, ఇంకొంతమంది ఆ బాధలోనే జీవితాన్ని ముగిస్తారు. ఇలాంటి వాళ్ళు గతాన్ని మర్చిపోయి అందరిలా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికొచ్చింది అంత కష్టం? తెలిసిన వాళ్లకులే కాని నాకు కావాల్సింది ప్రశ్న కాదు, సమాధానం. అది నువ్వు ఆగ్నానమ్మా. అక్క, నువ్వెంత అమాయకురాలివే. బెడ్ లైట్ లాంటి భావన్ పక్కన పెట్టుకుని ల్యాంతని పట్టుకుని ఆన్సర్ వెతుక్కుంటావా? ఇలాంటి వాటిని బావకు చెప్తేనే బాగుంటుంది. నాన్నమ్మ చెప్తే బోర్ కొడుతుంది. నేను వెళ్ళి బావని పిలుచుకుని వస్తా. అరే ఆగు రాజీ, ఆగు. అరే, తలుచుకోగానే ప్రత్యక్షమయ్యా బావా. నీకొక విషయం చెప్పాలి. రాజా, బావన్ విసిగించుకో. పర్లేదులేవే, నా మనవడు ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు వద్దులే నానమ్మా, నేనెప్పుడైనా చెప్తానులే. నేను ఎప్పుడో చెప్తాను. ఒక మనిషి తనకి బాగా కావలసిన వాళ్ళని పోగొట్టుకున్నాడనుకుందా. ఇలాంటి వాళ్ళు గతాన్ని మర్చిపోయి అందరిలా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పు బావా, ఇది సమస్య. నువ్వైతే ఏం చెప్తావు? చెప్పు మనవడా. ఆన్సర్ చెప్పడానికి ఇంతసేపు నువ్వు ఆలోచిస్తున్నావు బావా? నేను ఆలోచిస్తున్నది ఏం చెప్పాలని కాదు రాజీ, మీ అక్కకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలా అని. దానికింత ఆలోచన ఎందుకు మనవడా? కొత్త నీరు వస్తే పాత నీరు దానంతట అదే పోతుంది. ఇప్పుడు నా విషయం తీసుకో. నా కూతురు రానందుకు నేను బాధపడేదాన్ని. నువ్వు వచ్చాక ఆ దిగులు చాలా పోయింది. ఎవరి జీవితాలైనా అంతే. కొత్తవి మన జీవితాల్లోకి వస్తే పాతవి మర్చిపోతావు నాన్న. నేనొచ్చాక సగం బెంగ తగ్గిపోయిందన్నావు కానీ నా కూతుర్ని మర్చిపోయేవాన్లేదు కదా. అలా ఎలా మర్చిపోతాను? అది నా కూతురు. నాకు కావలసిన సమాధానం కూడా అదే. అదేంటి, ఆన్సర్ కావాల్సింది అక్కకైతే బావ నాకు కావాల్సిందంటారేంటి? వాళ్ళు మొగుడు పెళ్ళారు, భార్యాభర్త సమానమే. ఇద్దరిలో ఎవరు గెలుచుకున్నా ఒకటే.
ఇందు కొత్త పరిచయాలు, కొత్త ప్రదేశాలు, కొత్త సంతోషాలు ఇవన్నీ ఉంటే పాత పరిచయాలు అవంతట అవే పోతాయి. ఈ మాట నేను ఆలోచించి చెప్పడం లేదు, అనుభవంతో చెప్తున్నాను. ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. అంటే నానమ్మ చెప్పినవన్నీ జరిగితే బావ గతం మర్చిపోయి సంతోషంగా ఉంటాడనమాట. నీకెక్కడేం పని? విషయం గురించి అక్కడ ఏం జరిగిందో చెప్పాల్సింది ఎక్కడో ఉన్న మీరు కాదు,